రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే మోంతా తుఫాను ఎంత బీభత్సాన్ని సృష్టించింది అని చెప్పి. అలాగే ఎక్కడి నుంచో మన సంగం బ్యారేజ్ దగ్గరికి లంగర్ తెగిపోయిన 30 టన్స్ వెయిట్ ఉన్న బోట్ అయితే వచ్చేసింది. ఆ బోట్ అనేది ఆల్మోస్ట్ మన బ్యారేజ్ గేట్స్ దగ్గరికి రీచ్ అయిపోతుందన్నమాట. ఇంకాసేపు అయితే ఆ బ్యారేజ్ గేట్ దగ్గర రీచ్ అయిపోద్ది, జరగాల్సిన డ్యామేజ్ జరుగుండేది, సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయి ఉండేది. మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మన కలెక్టర్ హిమాంశు శుక్లా గారు అండ్ ఎస్పీ అజిత గారు అయితే ఆగ మెగాల్ మీద బ్యారేజ్ దగ్గరికి రీచ్ అయిపోయారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ టీము, కృష్ణపట్నం గస్తీ టీము అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ ఒక టీమ్గా చేసేసి ఆ బోట్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి సంగం బ్యారేజ్ మీదకి డిప్లాయ్ చేసేసారు. వీళ్ళందరూ కలిసి మన నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన హిమాంశు శుక్లా గారి అండ్ ఎస్పీ అయిన అజిత గారి గైడెన్స్తో వీళ్ళందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేసి పర్ఫెక్ట్ ప్లాన్తో ఆ బోట్ని అయితే ఒడ్డుకు తీసుకొచ్చేసారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఏదైనా జరగకూడని జరుగుంటే సిచ్యువేషన్ ఎలా ఉండేదో ఏంటి అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఏం జరగకుండా మనల్ని సేవ్ చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ టీము, కృష్ణపట్నం పోర్ట్ టీము అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ఒక సెల్యూట్ అయితే కొట్టేసేయండి. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హిమాంశు శుక్లా గారు అండ్ ఎస్పీ అజిత గారు. చూశారు కదా ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి మనం సేవ్ అయ్యామో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలాగే మన నెల్లూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేసేయండి. వీడియో క్రెడిట్స్ వచ్చేసి ట్విట్టర్లో నుంచి తీసుకున్నాము, వాళ్ళకే ఒరిజినల్ క్రెడిట్స్ ఇస్తున్నాము. ఉంటాం మరి, బాబాయ్.